श्रीमते रामानुजाय नमः। श्री रामचंद्र परब्रह्मणे नमः। सियावर रामचंद्र की जय। जय श्री राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। మన భారతదేశము భగవంతుని అవతారాలకు ఇది ఒక అనువైన ప్రదేశం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనకై వచ్చిన దశావతారాల్లో రామావతారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముడు తన యుగంలో త్రేతాయుగంలో ఉన్నా కూడా ఈనాటికి కలియుగంలో కూడా ఆ రాముని పేరు ఎంతో గొప్పగా రామనామం మనల్ని తరింపజేస్తుంది. ఆయన తన కాలంలో తరింపజేసిన ఈనాటికి ఆయన నామం తరింపజేస్తుందంటే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది అన్నమాట. ధర్మో రక్షతి రక్షిత అని ఏదైతే అనుకుంటున్నామో మనం, ఆ ధర్మం రూపు దాలిస్తే రాముడిగానే ఉందిట. ఆయన బాల్యం నుంచి కూడా ఆయనలో గొప్పతనాలు మనకు కనిపిస్తాయి. తల్లిదండ్రుల మాట వినడం, అట్లాగే ప్రాణజాయ్ పరు వచన నజాయ్ అన్నారు. ప్రాణం పోయినా సరే మాట కోసం నిలబడడం, అంతేకాకుండా తనను ఆశ్రయించిన వాళ్ళని కాపాడడం, ఒకే మాట ఒకే బాట ఒకే బాణం ఒకే పత్ని అనే దానికి నిలబడడం. ఇదే కాకుండా విశేషమైన శ్లోకంలో అపిస్వర్ణమయీ లంక నమే రోచయితి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. ఏదైతే మనం ఎక్కువ వింటూ ఉంటామో జననీ జన్మభూమిశ్చ అని, అది రాముడికి సంబంధించిందని చెప్తారు. లంక వైభవం ఎంత గొప్పదంటే, లక్ష్మణుడు ఉండాలనుకుంటే అక్కడ కొద్ది రోజులైనా దానికి రామచంద్రుడు అది బంగారు లంక అయినా నేను ఉండను, నాకు జనని జన్మభూమి ఈ రెండూ కూడా స్వర్గము కంటే గొప్పవని చెప్తాడు. అదే ఈనాటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అది వీరి కాలంలో సమసిపోవడం, సుప్రీంకోర్టు దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, అట్లాగే అందరూ దీనికి సహకరించడం, ఈ కారణంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కూడా తన తల్లిగారిని ఎంత గౌరవించారో రాముడి ప్రభావంతో జన్మభూమి భారతదేశం కోసం ఎన్నో రకాలుగా ఆయన ఎంతో కృషి చేస్తూ నలుగురిని తనతో కలుపుకొని వెళుతున్నాడు అన్నమాట. అంతేకాకుండా ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి ఏం చెప్తారంటే, మానవ ధర్మం ఒకటి, రెండవది మన ధర్మం వృత్తి ధర్మం ఉంటుంది, అలా కాకుండా మనకి కుటుంబం పట్ల ధర్మం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఆ ధర్మం ఎంత గొప్పది మనకి తెలియజేస్తుంది రాముడి చరిత్ర. వాల్మీకి ఏం చెప్తారంటే, ఒక చోట రాముడి గొప్పతనాన్ని అలాగే రావణాసుడి గొప్పతనాన్ని కూడా చెప్తూ, గగనం గగనాకారం సాగరం సాగరోపమా రామరావణయోర్ యుద్ధం రామరావణయోని అంటారు. అయితే రామరావణుల ఇద్దరు గొప్పతనం చెప్తూ వాళ్ళ యుద్ధం ఎలా ఉంది అంటే, ఆకాశాన్ని ఆకాశంతోనే పోలుస్తాం, సముద్రాన్ని సముద్రంతోనే పోలుస్తాం, అంతేకాకుండా ఆ రెండిటికి ఎలాగైతే అంతు లేదో, ఆ రెండిటికి పోలిక లేదో, అదేవిధంగా రాముడిలో ఉన్న గుణాలకి కూడా మనం ఎంతో చెప్తాం. 16 గుణాలు ఉన్నాయి ఆయనలో విశేషంగా.
ఆ 16 గుణాల వల్లనే ఆయన అందరి చేత అభిమానించబడ్డాడు. చూడండి ఆయన ఎంత గొప్ప అంటే ఆయనకి పశువులు, పక్షులు, పిట్టలు, అలాగే కోతులు అందరూ కూడా సాయం చేశారు. చివరికి రావణాసుడి తమ్ముడు విభీషణుడు కూడా వచ్చాడు, సాయం చేశాడు. ఒక ఉత్తముడు ఎలా ఉండాలి అనే దాన్ని మనకి రాముడు చూపిస్తాడనమాట. అయితే ఇంకోటి ఏంటంటే విశేషంగా ఆయన కోపం వచ్చినా కూడా ధర్మకోపమే అయింది. రావణాసురుడు చివరి తన చేతికి చిక్కినా అతనిని చంపకుండా మళ్ళీ రేపురా అని క్షమించి వదిలేసినటువంటి గొప్ప దయాశాలి. అంతేకాకుండా తను అన్నగా ఆదర్శమైన ఒక సోదరుడిగా, ఆదర్శ పుత్రుడిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ స్నేహితుడిగా, ఆదర్శ పాలకుడిగా మనకి కనిపిస్తాడనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే విశేషంగా ఇక్కడ మునులు ఒకసారి ఈయన అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా వచ్చి మాకు ఇలా ఆపదలు ఉన్నాయి అని చెప్తే, కష్టాలు వస్తున్నాయంటే ఏం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీ దగ్గర రాకపోవడం నాకు చాలా బాధగా ఉంది, నేను మీ దగ్గరికి రావాల్సింది పోయి మీరే నా దగ్గరికి వచ్చారు, నా బాధ్యత, నా కర్తవ్యం మిమ్మల్ని నేను కాపాడడం, కాబట్టి నేనే మీ దగ్గరికి రావాల్సింది, మీరే వచ్చారు, దానికి నాకు సిగ్గుగా ఉంది అన్నట్టు అనమాట. అది రాముడు గొప్పతనం. ఆయన చక్రవర్తికి కుమారుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇదంతా మనం రామ వైభవాన్ని గురించి తెలుసుకున్నాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని మనం పతితుల్ని కూడా పవిత్రం చేసేటువంటి వాడు రాముడు అని మనం చక్కగా చెప్పుకున్నాం. ఆయనలో ఉన్న విశేషాలు ఎన్ని చెప్పుకున్నా కూడా తరగవు మనకి. అంతేకాకుండా ఇంకేంటంటే రామనామంలో స్వభావము ప్లస్ ప్రభావము ఈ రెండు కలిస్తే రాముడు. రామలో ఉన్న రా అనే అక్షరమేమో స్వభావానికి, మా అనేది ఆయన ప్రభావం ఎంత గొప్పదో దానికి అవి ప్రతినిధిత్వంగా ఉంటాయి. అంతేకాకుండా మహాభక్తుడు తులసీదాస్ ఏమన్నాడంటే, ఎవరైతే రామ్ అని పలుకుతారో రా అనగానే పాపాలు బయటికి వెళ్ళిపోతాయి, అలాగే అనగానే రామ్ అనగానే ఆ పోయిన పాపాలు తిరిగి లోపలికి రావుట. అంతేకాకుండా ఇంకేం చెప్తాడంటే ఆయన, నాలుక అనే గుమ్మం మీద మనం గనక రామనామ మణి దీపాన్ని పెడితే లోపల బయట కూడా ప్రకాశవంతం అవుతుంది, వెలుతురు వస్తుంది. అంటే లోపల ఉన్న అజ్ఞానం కానీ అహంకారం పోతాయి, బయట ఉన్న వాతావరణం మారుతుంది, బయట వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది రామనామం. అందుకని ప్రేమ ఉదిత మనసు కహో రామనామనాం రామ రామ రామ్ భవ సముద్ర సుఖదనావ రామనామనాం అన్నారన్నమాట. అంటే ఈ భవసముద్రానికి సుఖాన్ని ఇచ్చేటువంటి రామనామం అంటారు. ఇక మనం అయోధ్య విశేషాలు తెలుసుకుందాం. అయోధ్య ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్య పట్టణం అది. దాన్ని సాకేతపురం అని కూడా అంటారన్నమాట. అయోధ్య చాలా పురాతనమైన దేశం. అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది మహానుభావులు జన్మించారు. కేవలము హిందువులే కాకుండా ఇతర వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మహాకావ్యం అక్కడ ఆవిష్కరించబడడం మనకి తెలుస్తుంది. అయోధ్యకి కోసల రాజధాని. అసలు అయోధ్య అంటే ఏంటంటే ఎవరి చేతను జయింపబడనిది, అంటే దాన్ని ఎవరు జయించలేరు అన్నమాట, యుద్ధంలో జయించలేరు. మరి రాముడిని ఎందుకంటారు? రాముడి కూడా ఆయన్ని కూడా ఎవరు కూడా ఏ గుణంలో కానీ ఆయనకంటే ఎక్కువ గుణాలు ఎవరికి లేవు. అంటే ఆయన అయోధ్య రాముడు ఎందుకంటారంటే ఆయనలో ఉన్న విశేషాలు చాలా విశేషమైనవి, ఎక్కువగా ఉన్నాయి, వారు కూడా జయించాలని చెప్తారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఈ దేశానికి అయోధ్యకి ఎంతో విశేషంగా మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ పూర్వంలో ఉన్న ఆయనకంటే పూర్వం ఉన్న మహారాజులు కూడా చాలా గొప్పవాళ్ళు అన్నమాట. కేవలము హిందూ మతానికే కాకుండా ఇతర మతాలు కూడా ఎన్నో ఇక్కడ పరిఢవిల్లాయని చెప్తారు. బౌద్ధం, జైనం, ఇస్లాం మతం కానీ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయన్నమాట.